లేడు, వాళ్ళు మీకు ముగ్గురమే ఉన్నారు. కాళ్ళు ఇచ్చుకుంటూ ఫోటోలు వేసేస్తాం అన్న అన్న చేస్తాం. అర్బన్ ఎమ్మెల్యే ఆయన అవన్నీ ఎందుకంటున్నావు ఆ విషయం నీకు తెలియదు కానీ నాకు తెలియదు. అయితే మరి నువ్వు అది ఏం ఆలోచించు? అట్లా ఉండదన్న 7 వర్కలు వచ్చాయి. ఇప్పుడు మన వాళ్ళు వస్తారు తీసుకుంటారు టీవీ అందరు. ఇప్పటికైతే మన రజాక్ వచ్చిండు బిగ్ టీవీ. ఇప్పుడు ఎన్టీ విలేజ్. జై భారత్, జై కాంగ్రెస్, జై హింద్. గత జనరల్ ఎలక్షన్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి అప్పటి అధికార పార్టీ సీఎం కేసీఆర్ గారు, అదేవిధంగా అప్పటి పిసిసి అధ్యక్షుడు పిసిసి చీఫ్ యనమల రేవంత్ రెడ్డి గారు సమీప ప్రత్యర్థిగా నిలబడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. అదే సమయంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి మేము, నాతో పాటు ఒక కార్పొరేటరు మరియు అప్పటి బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు అరవింద్ కుమార్ గారు, మేమందరం కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత తదనంతరం జరిగిన పరిణామాల్లో మా ఫోన్ నెంబర్లన్నీ కూడా అప్పటి కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి సోదరులు కొండలరెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి కేటీఆర్ గారు మరియు సుభాష్ రెడ్డి గారు, గంప గోవర్ధన్ గారు, వీరు అందరూ కూడా మా యొక్క ఫోన్ నెంబర్లు, మా యొక్క స్వేచ్ఛను, మా యొక్క హక్కులను హరించే విధంగా ఫోన్ ట్యాంపరింగ్ చేసి మా వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని గుప్తంగా మరియు మాకు తెలియకుండా చాటుమాటలా వినడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నోసార్లు అంటే సుమారు ఒక 3 సార్లు కూడా మా ఇంటి పైన పోలీస్ దాడులు జరపడం జరిగింది. అందులో ఎటువంటి డబ్బు కానీ మద్యం కానీ ఇంకే ఇతరత్ర విషయాలు కూడా వాళ్ళకు దొరకలేదు. మేము ఎలక్షన్ రూల్ బుక్ ప్రకారమే రాజ్యాంగ పరంగా ఏ విధంగా అయితే ముందుకు వెళ్లాలో అదే విధంగా ఎలక్షన్ లో ముందుకు వెళ్లాము. ఏదైతే ఈ ఫోన్ ట్యాంపరింగ్ చేయడం ద్వారా మా యొక్క సమాచారాన్ని మేము మరియు కార్యకర్తలము, పార్టీ కార్యకలాపాలన్నిటి కూడా వాళ్ళు దెబ్బతీసే విధంగా చేసి మా ఓటమి మరియు వాళ్ళ ఓటమి కూడా అదే కారణాలుగా చూపించడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఫోన్ ట్యాంపరింగ్ చేసినటువంటి వ్యక్తుల్ని చట్టపరంగా ఖచ్చితంగా న్యాయపరంగా రాజ్యాంగ పరంగా శిక్షించే విధంగా కూడా మేము ముందుకు పోతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం గారిని కూడా కోరడం జరిగింది. ఇదే విధంగా ఈ సమాచార నిమిత్తం మొన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఏసీపీ గారు నాకు కాల్ చేయడం జరిగింది. ఈ విధంగా మీ ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది, నాతో పాటు ఇంకో నలుగురిది, మీతో పాటు ఇంకో నలుగురు, మీ పిఏ, మీ డ్రైవరు మరియు ఇంకా లీడర్లు కూడా జరిగిందని వివరించడం జరిగింది. నేను రేపు ఈ ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో వాంగ్మూలం ఇవ్వడానికి ఏసీబీ ఆఫీస్ కూడా రేపు మార్నింగ్ వెళ్లి వాంగ్మూలం ఇచ్చి ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్లకు శిక్షించే విధంగా కూడా చట్టాన్ని ముందుకు తీసుకుపోతానని తెలియజేస్తున్నాను. జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను క్రియాశీలకంగా ప్రచార బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసం నిర్విరామంగా విశ్వసనీయతోటి పనిచేయడం జరిగింది. ఈ భాగంలో సందర్భంగా గత వారం రోజుల క్రితము ఫోన్ ట్యాపింగ్ కేసు విషయమై జూబ్లీ హిల్స్ పోలీసు వాళ్ళు మీ ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. కాబట్టి మీ స్టేట్మెంట్ రికార్డు కోసం మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ రావాల్సిందిగా కోరడం జరిగింది. దానికి స్పందించి నేను వారం రోజుల వ్యవధి అడగడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందో అన్ని విషయాలు ఖచ్చితంగా నేను సిట్ బృందానికి తెలియజేస్తా అని ఈ సందర్భంగా చెప్తున్నాను.